తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2024-2026 సంవత్సరానికి గాను సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం వేములవాడ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేములవాడ నియోజకవర్గ అడ్హాక్ కమిటీ సభ్యులు మోతే రాజిరెడ్డి, గడ్డం రణధీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోతే రాజిరెడ్డి మాట్లాడుతూ ఆనాడు 1982లో అన్నా ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల రాజకీయ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారని, ప్రజలకు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఎన్నో పథకాలను అందించి అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు వేములవాడ నియోజకవర్గంలో అత్యధిక టీడీపీ సభ్యత్వాలను చేయించి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బైరగొని ప్రవీణ్ గౌడ్, ఆర్ఎం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. గత నెల అక్టోబర్ 26 తారీఖు నాడు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 2024-2026 సంవత్సరంకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా వేములవాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని అత్యధిక సంఖ్యలో చేపించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ఎదుగుదలను కృషి చేయడానికి పాటుపడ్డాడు. అదే మార్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ జాతీయ అధ్యక్షులుగా పార్టీని ప్రజలకు తీసుకెళ్లి ప్రజలకు, బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ఎదుగుదలకు కృషి చేసినటువంటి గొప్ప పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ చెప్పుకోవచ్చు. ఆనాడు వారి ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించి ప్రజల అభ్యున్నతికై పాటుపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దానిలో భాగంగా ఇప్పుడు మేము వేములవాడ నియోజకవర్గంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్రజా ప్రభుత్వాలని చెప్పేసి వాటి మీద కూడా అవగాహన కల్పిస్తూ ప్రజలకు వారి అభ్యున్నతికై పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. నా పేరు మోతే రాజిరెడ్డి, తెలుగుదేశం పార్టీ వేములవాడ నియోజకవర్గ అడ్హాక్ కమిటీ మెంబర్.